హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజులైంది ఇక్కడ వేసి మరొక చిన్న వీడియో. ఇదేంటంటే నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఐఫోన్ తీసుకున్నా. ఆ ఐఫోను అన్బాక్సింగ్ చేద్దాం, అట్లనే చిన్నగా ఒక వీడియో ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి కార్ తీసుకుని ఇట్లా సిటీ బయటకి అయితే వచ్చిన. ఇప్పుడు ఐఫోన్లో ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాము. దానికోసం నేను ఇప్పుడు కార్ ఎట్లా తిప్పుకొని అటు సైడ్ నుంచి తీసుకొస్తా. ప్లస్ ఫోన్ కూడా నేను అసలు వస్తుందో రాదో అనుకున్నా బిగ్ బిలియన్ డేస్లో. చాలామంది ఏమన్నారంటే నేను 90,000కి వచ్చింది నాకు ఐఫోన్ 16 Pro Max బేస్ మోడల్. అంటే 256GB వస్తుంది బేసే. అది తీసుకొని నేను వస్తుందో రాదో, అందరేమో ఆర్డర్ ప్లేస్ అయినాక కూడా క్యాన్సిల్ అవుతుంది అది ఇది అన్నారు. బట్ నాకేమో వచ్చింది. నాకు డెలివరీ డేట్ కూడా 25 అని చూపించింది, కానీ ఈరోజు వచ్చింది. అదృష్టం. ఈరోజు ఎంత అంటే 23. నిన్న ఆర్డర్ పెట్టినా ఈరోజు వచ్చేసింది, అంతే ఒకటి రోజులు వచ్చింది. అసలు నేను ఈ ఐఫోన్ ఎట్లా బుక్ చేసిన అంటే ఎగ్జాక్ట్లీ 11:59కి నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి రెడీగా పెట్టిన. అది కార్ట్లో యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది ట్రై చేస్తున్నారు అని సెకండ్స్ పడుతుంది. అప్పుడు నేను ఏం చేసిన, బ్యాక్ ఓవరే సెకండ్ పడ్డప్పుడు ఒక 20 seconds తర్వాత మళ్ళీ క్లిక్ చేయి, ఒక 30 seconds తర్వాత మళ్ళీ క్లిక్ చేయి అన్నట్లు నాకు ఒక 4-5 సార్లు వచ్చింది. అంటే దగ్గర ఒక 1.5 minute అట్లా వచ్చింది. అట్లనే క్లిక్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత కార్ట్లోకి యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత నేను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది నా దగ్గర. దాని నుంచి పే చేస్తే ఏంటంటే 95,000ది 90,000కి వస్తుంది అనమాట. సరే అని నేను దాని నుంచి పే చేసేటప్పుడు ఏమైంది, హెవీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్కి, ఈ కార్డు కాదు మీరు వేరే కార్డుతో ట్రై చేయండి అని నాకు మెసేజ్ వచ్చింది. అంటే ఇట్లా పైన చూపిస్తుంది కదా, అట్లా చూపిస్తుంది. కానీ నేను అందులో కూడా నేను మళ్ళీ రీట్రై చేస్తా ఉన్నా. అందులో కూడా సెకండ్స్ పడుతుంది, 20 seconds 30 seconds అని. నేను రీట్రై చేసుకుంటా అందులోనే ఉన్నాను. నేను వేరే కార్డు పోలే, బ్యాక్ పోలే. ఒకవేళ బ్యాక్ పోయినా ఆర్డర్ ప్లేస్ అయ్యేది కాదు, ఎందుకంటే చాలామందికి అట్లనే అయిందంట. నేను అట్లనే రీట్రై చేసేసరికి ఒకసారి నాకు యాక్సెప్ట్ చేసింది. కరెక్ట్ నేను 11:59 నుంచి నేను అట్లా అంతే చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ 12:02కి ఆర్డర్ ప్లేస్ అయింది. తర్వాత యూట్యూబ్లో నేను అక్కడక్కడ చాలా చూసిన, చాలామంది ఆర్డర్ ప్లేస్ అయినాయి, కానీ వాళ్ళు తర్వాత రిజెక్ట్ చేస్తున్నారని నాకు తెలిసింది. ఇక నేను అసలు వస్తుందో రాదో అనుకున్నా, బట్ వచ్చింది. నా ఆర్డర్ ప్లేస్ కాగానే బ్యాక్ వచ్చి చూస్తే 1,33,000 చేసిరు అప్పుడే 10 minutesలో. మాకైతే ఆకలి అవుతుంది బాగా. అందుకని చెప్పేసి పక్కకు కుబేరా రెస్టారెంట్ అని ఒకటి ఉండే, దాంట్లో చికెన్ బిర్యానీ, చికెన్ 65 చిల్లీ చికెన్ ఏదో తీసుకున్నాము. అట్లనే వాటర్ బాటిల్, ప్లేట్లు కూడా తీసుకున్నాము. అక్కడనే తినచ్చు, కానీ మాకు ఎందుకో బయటికి పోతున్నాం కదా, బయట ఏమైనా కూర్చొని తినాలనిపించింది. ఫ్యాక్టరీ అనుకున్నట్టు దొరుకుంటుంది, కానీ ఆగమున్నది. ఏమవుతుంది అక్కడికి రా. ఇక ఐఫోన్ కనబడతాయి. పేపర్ కన్నా సన్న కూడా ప్లేట్లు ఇవి. ఐఫోను, తిండి, ఆనియన్ కళ్ళు కలిపి ఏం లేదు రా. నేను ప్లేట్ లాగా చూస్తున్నా. చికెన్ 65, మీ అక్క చెప్పిన చికెన్ బిర్యానీ, మసాలా, రైతా, ఆడ ఐఫోన్ ఉంది, ప్లాస్టిక్ కవర్, ఈడ ఐఫోన్ ఉంది, 16 Pro Max గుర్తుంది కూడా. దారా తీయాలా బంద్ చెయ్యి. నిల్సల్లా కాలేవరా? పర్లేదానికి అంత పుట్టి కనిపిస్తున్నాం. చికెన్ 60 డౌన్ ఉందని నీకు ఏం చెప్పినారా? ఏం కాదు, అలిగానా ఇట్లా ఇట్లా కూర్చోదా అయిపోతుంది. సరే కానీ ఆ ప్లేట్లోనే మంచిగా ఇస్తాడేమంటే ఆవిడ ఎట్లా ఇచ్చింది. ప్లేట్లోనే గట్టి ఇస్తే బాగుంటుండే. ఎవరు అమ్మరేకి వస్తున్నది. నీ దాన్ని తీరా అంటే నా దాన్ని తీస్తున్నాను, కానీ మామూలు బయట అనిపిస్తలేదు. ఇలా బాగానే వస్తుందా? అవుడు 65 ఇచ్చిండా, 75 ఇచ్చిండా? పార్ కర్రీ లెక్క అయింది ఇది. చిల్లీ చికెన్ ఏదో చెప్తున్నారు, అట్లా అవుతుంది. ఇంకెట్లా అవుతుందా? అని క్యాబ్ పర్లేదు, అంత పూర్తిగా ఓకే, తినొచ్చు అంటావు. తినచ్చు. ఆ రెస్టారెంట్లో కస్టమర్ కూడా పర్లేదురా, బాగానే ఉన్నావా?
ఆ ఏరియాలో ఎక్కువ లేవు కదా, ఒకటే ఉంది, అది ఫేమస్ ఉంటుంది. అది కూడా ఊరు బయట ఉంది అది. తెలుసు ఎట్లా ఉంది బిర్యానీ పెట్టు. పట్రా బాగుంది కానీ బిర్యానీ వాసన మైఫిల్ బిర్యానీ తిరిగి వస్తుందిరా. నేను చెప్దాం అనుకున్నాను. ఆ మైఫిల్ బిర్యానీ తిరగదు ఇక వాసన అట్లే వస్తుంది జరా. మైఫిల్ బిర్యానీ తిరగను జరా అంత పూర్తికి. ఓకే తినచ్చు, 65 బాగుంది. ఊరు బయటికి వచ్చినప్పుడు తప్పదు అనుకో, మామూలుగా అదలేదు అన్నట్టు చేసుకో, దీని కింద చేసుకో. ఇది ఓకే ఎగ్దమ్ దంస్తుందిరా అది, వాసన చూస్తే రిమోట్ కొడతారా కూపర్. ఇప్పుడు మేము కొన్ని ఫొటోస్ తీసుకుందామని బయటికి వెళ్తున్నాము. ఆ ఫోటోలు ఇప్పుడు యాడ్ చేస్తా చూడండి ఎట్లా వచ్చినాయో. తినేసి కొంచెం ముందుకు వచ్చినాము, ఇక్కడ మంచి ప్లేస్ ఉందని. కాకపోతే ఇక్కడ గుడి ఉంది, మేమైతే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి గుడికి అయితే వెళ్ళాం, కానీ జస్ట్ ఈ కొండ మీదకి బ్యాక్ సైడ్ ఎట్లుంది వ్యూ అనేది చూస్తాం. ఇప్పుడు 1,00,000 నరేంద్ర ఇది ఫోను 1,25 ముందర గుండి ఇక్కడ సైడు ఇగో అట్లది దానికన్నా ఇంకా అట్లా బాగుంది. ఇలా మెయిన్ ఏంటంటే ఇట్లా ఇగో జూమ్ వైడ్ ఎట్లుందా ఫోటో, ఎటు వైర్ అది నీ అవ కనబడుతుంది కనిపిస్తుంది. అబ్బా చెప్పరా తోడు ఏడా బండి ఉండే చూడు వచ్చేటప్పుడు ఒకటి, ఇద్దరు ఉన్నారు, ఒక బాయ్స్ ఉన్నారు. లేడీ ఉన్నారా? ఒక లేడీ రావట్టుండే, వాళ్ళు ముగ్గురు నాకు చూసి మళ్ళీ అంటే సరే కూర్చో కార్లో కూర్చో, ఆ పైకి ఎట్లా పోనా చూసిపోదాం. పొట్ట ఊపిపోయినప్పుడు ఎక్కడ పోదామా అంటే వాళ్ళు చూసి అలా ఆడ నిలబడ్డా చాలాసేపు. పోదామా దానికి మరి కూర్చుంటే కార్లో కూర్చోవు, పోదామా కూర్చున్నా ఆడ తోవని ఉండదా, మళ్ళీ ఆడలేదు ఇక వారి జంగల్ ఇంకోటి జంగల్ చూడాలి పడతాయి ఆడ ఆగినని. సరే కూర్చో, కింద ఆగి పైకి ఎట్లా గురించి ట్రై చేద్దాం. ఎంతసేపు ఆగదు, ఎంతసేపు కొండి మరి ఆగితే ఆపించుదా. నీ కష్టం వచ్చిపోయిందిరా. లేడీ రాకపోతే పోతుంటే ఇద్దరు బాయ్స్ ఏం కాదు కానీ ఫోన్ తీసిన తీసిన ఇక్కడ పోదామని అంతా జాగ్రత్త ఇట్లా పడుతుంది. బండి అయితే ఉన్నదా? బండి కాదు నడుచుకుంటూ వచ్చారు. ఆ పైకి మనకి ఎట్లా నుంచి ఉందో తవ్వ చూడు. అదేగా చూస్తున్నారా, అదే కదరా అనుకుంటున్నా ఆడ పోతుర్రా గౌల కానీ వాళ్ళు ఆడిపోతుంది. ఆపీడా నేను బాత్రూమ్ వేస్తాను, గిడ పొదలలో కూర్చొని వస్తాయి.
అట్లా మెట్లు చూడు అప్పటిదాకా. అరే మెట్లు చూడు. పాపం పోనీ నీకు వచ్చే ఎవరు రావద్దురా, ఏం వచ్చారా ఇది మళ్ళా ఏమో ఉండగా ఇంకా ఇద్దరే వెళ్ళగరా. పాపం వాడు బాత్రూమ్ పోదాం అనుకున్నాడు, లేడీస్ ఉన్నారని చెప్పి ఆగిపోయాడు. ఇప్పుడేమో వాళ్ళేమో వెళ్ళిపోయారు, వీడేమో మనసేపు నుంచి అడుగు నిలబడ్డాడు. పోయి ఒకసారి పైన మంచి విగ్రహం ఉంది, ఆడికి ఎట్లా పోవాలో తెలుస్తలేదు, ఒకసారి పోయి చూసేస్తాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ప్లేసు సైలెంట్గా, మంచి వాతావరణం, సిటీకి దూరంగా వచ్చినట్టు. ఇప్పటిదాకా మేము పోదాం అనుకున్నాం కదా ప్లేసు, అగో ఆ పైకే. అక్కడికి ఎట్లా పోనో తెలుస్తలేదు అసలు. చుట్టూ చూసినాము, ఎట్కినా కూడా పైకి ప్లేస్ లేదు. మొత్తం ఇట్లా చెట్లు ఉన్నాయి, ఆ రాయి మీద విగ్రహం ఉంది, వాటికి ఆప్షన్ లేదు. అందుకే మేము కూడా పైకి ఎక్కుతలేం. కదా మేమైతే రిటర్న్ వచ్చేసినాము. మేము పోవడానికి మధ్యాహ్నం 12 అయింది. ఎందుకంటే 12కి మేము హాజర్ లైఫ్ స్టైల్ అని ఉంది కదా, అక్కడికి పోయి ఫోన్కి బ్యాక్ పౌచ్, స్క్రీన్ గార్డ్ వేయించినాము. ఇదంతా చేసుకొని పోయేసరికి మాకు 2 అట్లా అయింది అక్కడ అవుట్స్కట్లో పోనీకే. ఇదంతా తిరిగేసరికి ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంటికైతే వచ్చేసినాము. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నా. షార్ట్ వీడియో లాస్ట్కి యాడ్ చేస్తా చూడండి.